హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అభిషా గణితశాల. ఈరోజు మనం ఈ వీడియోలో సీటెట్ 2024 మ్యాథమెటిక్స్ కంటెంట్ జామెట్రీలో నుండి టాపిక్ లైన్స్ అండ్ యాంగిల్స్ చూడబోతున్నాము. పాయింట్. సో వాట్ ఈస్ పాయింట్ హియర్? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మనం మ్యాప్ చూసే ఉంటాం. మ్యాప్లో మనకి ఒక పాయింట్ పెట్టి హైదరాబాద్ అంటారు, ఇలా డినోట్ చేస్తూ ఉంటాం ప్లేసెస్ని. ఆ డినోట్ చేసేదాన్ని మనం ఎలా డినోట్ చేస్తున్నాం? ఒక డాట్ పెట్టి డినోట్ చేస్తున్నాం కదా, ఆ డాట్ని మనం పాయింట్ అంటాం. సో పాయింట్ డిటర్మైన్స్ ఏ లొకేషన్. సో it tells about the location of something, some place or some position of the things. Okay, so generally we denote point with only capital letters. అంటే క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసి మాత్రమే మనం పాయింట్ని డినోట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఉంది, ఇది పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, ఇలా స్మాల్ లెటర్స్ యూజ్ చేయకూడదు, ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే యూజ్ చేయాలి. Next, line segment. What is line segment? When you join the 2 points, you will get a line segment. So line segment is formed by 2 points. For example, if I join point A and point B, I'll get line segment AB. దీన్ని ఎలా డినోట్ చేస్తాము? AB line segment. ఏ లైన్ సెగ్మెంట్కి మనం ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, లైన్ సెగ్మెంట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్ అండ్ ఇట్ హ్యాస్ ఫిక్స్డ్ లెంత్. అంటే లెంత్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది, దాన్నే మనం లైన్ సెగ్మెంట్ అని అంటాం. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ లైన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? 2 ఎండ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చేది లైన్ సెగ్మెంట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లైన్ సెగ్మెంట్ని నేను 2 సైడ్స్లో నేను ఎక్స్టెండ్ చేశాను అనుకో, 2 సైడ్లో నేను ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, పాయింట్ ఏబిని నేను 2 సైడ్స్ ఎక్స్టెండ్ చేశాను అనుకోండి ఇండెఫినెట్లీ, అంటే ఎక్స్టెండ్ ఆన్ బోత్ సైడ్స్ ఇండెఫినెట్లీ, అంటే ఒక పర్టికులర్ లెంత్ లేకుండా ఎండ్లెస్గా నేను ఎండ్ చేశాను అనుకోండి, దాన్నే మనం లైన్ అని అంటాం. సో ఎ లైన్ ఈజ్ అబ్టైన్డ్ వెన్ అ లైన్ సెగ్మెంట్ ఎక్స్టెండ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఇండెఫినెట్లీ. అంటే మన లైన్ పైన ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ని మనం జాయిన్ చేస్తే లైన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లైన్లో నేను 2 పాయింట్స్ చూస్ చేసుకుంటాను, అదేంటి? సి అండ్ డి. ఇప్పుడు మనం దీన్ని ఎలా డినోట్ చేస్తాము? లైన్ సిడి, అంటే ఆరో మార్క్స్ పెట్టాలి, 2 ఆరో మార్క్స్, సిడి అని రాస్తాము. ఇది హౌ టు డినోట్ ది లైన్ మీన్స్ ఇలా మనం డినోట్ చేస్తాము. ఇక్కడ ఎండ్ పాయింట్స్ ఏమైనా ఉంటాయా లైన్కి? నో ఎండ్ పాయింట్స్. ఎందుకంటే మరి ఇక్కడ మీరు చూస్ చేశారు కదా సి అండ్ డి, అవి ఎండ్ పాయింట్స్ కాదా అంటే కాదు. నేను ఇక్కడ లైన్ పైన ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, అందులో ఒక 2 పాయింట్స్ నేను చూస్ చేసుకున్నాను, అంతేగాని ఈ 2 పాయింట్సే లైన్ పైన ఉన్నాయి అని కాదు ఇక్కడ. సో లైన్కి అసలు ఎండ్ పాయింట్సే ఉండవు. ఓకే, లైన్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అండ్ ఇట్ హ్యాస్ నో ఫిక్స్డ్ లెంత్. ఫిక్స్డ్ లెంత్ అనేదే ఉండదు. నెక్స్ట్ రే. వాట్ ఈజ్ రే? రే ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ లైన్. లైన్లో పార్ట్. ఇట్ స్టార్ట్స్ ఎట్ 1 పాయింట్ అండ్ మూవ్స్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్ ఎండ్లెస్లీ. అంటే ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి అదర్ డైరెక్షన్లో ఎండ్లెస్గా మూవ్ అయ్యేదే రే అని అర్థం. ఓకేనా? సో ఏ రే ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ లైన్ అండ్ స్టార్టింగ్ ఎట్ ఎ పాయింట్ అండ్ గోస్ ఆన్ ఎండ్లెస్లీ. ఈ యారో ఉంది కదా, ఈ యారో అనేది ఏం చెప్తుంది అంటే ఇట్ గోస్ ఎండ్లెస్లీ అని అర్థం. సో రేకి ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి? ఓన్లీ 1 ఎండ్ పాయింట్ ఉంటుంది. మరి దీనికి లెంత్ అనేది ఫిక్స్ ఉంటుందా? నో ఫిక్స్డ్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎండ్ పాయింట్ని నేను ఈతో చూస్ చేసుకున్నాను అండ్ రేలో ఏదైనా ఒక పాయింట్ని నేను లైక్ ఎఫ్ అని తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ రేని నేను ఎలా డినోట్ చేస్తాను? హౌ ఐ డినోట్ దిస్ రే? ఈఎఫ్. రే ఈఎఫ్ అంటే ఒక ఆరో మార్క్ పెడితే అది మనం రే అని తెలిసిపోతుంది. మరి నేను రే ఈఎఫ్ని ఎఫ్ఈ అని రాయొచ్చా? దీన్నే నేను ఎఫ్ఈగా డినోట్ చేయొచ్చా? లేదు.
ఎందుకు అంటే ఎఫ్ అనేది ఎఫ్ఈగా నేను రాసాను అనుకోండి, డినోట్ చేశాను అనుకోండి, ఎఫ్ అనేది ఎండ్ పాయింట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎండ్ పాయింట్ ఏంటి, ఈ కదా, కాబట్టి నేను ఈఎఫ్ అని మాత్రమే రాయాలి. నెక్స్ట్ సి, ఏ అండ్ బి ఉంది. ఏ అండ్ బి, ఏబి లైన్ సెగ్మెంట్ మనం బిఏ లైన్ సెగ్మెంట్ అని కూడా రాస్తాము. అదే లైన్ సిడిని మనం లైన్ డిసి అని కూడా రాస్తాం. సో లైన్ సెగ్మెంట్ లైన్ని ఎలా అయినా రాయొచ్చు, రివర్స్ కూడా రాయొచ్చు, కానీ రేని మాత్రం ఎండ్ పాయింట్ని ఎప్పుడైనా ఫస్ట్లో పెట్టాలి, స్టార్టింగ్ పాయింట్ని ఎప్పుడైనా ఫస్ట్లోనే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎఫ్ అండ్ ఈ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఎండ్ పాయింట్ ఏంటి, ఎఫ్ కదా, సో దీన్ని నేను ఎఫ్ఈగా డినోట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ స్మాల్ డెఫినేషన్స్, లైక్ బేసిక్ డెఫినేషన్సే, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో స్టేట్మెంట్ లాగా ఇచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతూ ఉండవచ్చు. లైక్ హౌ, ఇలా ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, ఇది ట్రూ ఆర్ ఫాల్సా, అంతే కదా, నో ఎండ్ పాయింట్స్, అసలు లైన్కి ఎండ్ పాయింట్సే ఉండదు కాబట్టి ట్రూ. ఎందుకంటే లైన్ పైన ఎన్నో పాయింట్స్ ఉంటాయి కాబట్టి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏ రే ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్, సో రే అనేది లైన్లో పార్ట్ మాత్రమే అన్నాడు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ నో డెఫినెట్ లెంత్, డెఫినెట్ లెంత్ అంటే ఫిక్స్డ్ లెంత్, టర్మినాలజీ అనేది ఇంపార్టెంట్. డెఫినెట్ అంటే ఫిక్స్డ్, ఇండెఫినెట్ అంటే అసలు ఫిక్స్డ్ కాదు అని అర్థం. సో ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ నో డెఫినెట్ లెంత్ అంటే ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ నో ఫిక్స్డ్ లెంత్ అంటున్నాడు. ఫాల్స్ కదా, మనం ఏం నేర్చుకున్నాం, లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి అండ్ ఇట్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ లెంత్ అని చెప్పుకున్నాం, కాబట్టి ఇది ఫాల్స్. ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ ఓన్లీ 1 ఎండ్ పాయింట్ అంటున్నాడు. ఓన్లీ ఒకటే ఎండ్ పాయింట్ ఉందా లైన్ సెగ్మెంట్, కాదు కదా, సో ఫాల్స్, 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. వీ కెన్ డ్రా మెనీ లైన్స్ త్రూ ఏ పాయింట్, అంటే ఒక పాయింట్ నుంచి అంట మనం ఎన్ని లైన్స్ అయినా డ్రా చేయొచ్చు అంట. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. లుక్ ఎట్ హియర్, ఐ కెన్ డ్రా ఫ్రమ్ వన్ పాయింట్, ఐ కెన్ డ్రా మెనీ లైన్స్ హియర్ లైక్ దిస్. సో దట్ మీన్స్ వీ కెన్ డ్రా మెనీ లైన్స్ త్రూ ఏ పాయింట్ అంటే ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ curve. What is curve? Curve is nothing but like any figure drawn without lifting a pen or pencil, maybe it is called a curve. So for example, నేను ఒక లైన్ డ్రా చేశా, సో ఇప్పుడు నేను లైన్ కూడా నేను కర్వ్ అని చెప్పొచ్చా, స్ట్రైట్ లైన్ కూడా. ఎస్, ఇన్ ఏ మ్యాథమెటిక్స్ వీ కెన్ కన్సిడర్ స్ట్రైట్ లైన్ యాజ్ ఎ కర్వ్. మ్యాథమెటిక్స్ టర్మినాలజీలో మనం లైన్ని, స్ట్రైట్ లైన్ని కర్వ్గా కూడా కన్సిడర్ చేస్తాం. అదే మనం జనరల్ యూజువల్ లాంగ్వేజ్లో మనం స్ట్రైట్ లైన్ని కర్వ్ అని అన్నాం కదా, కానీ మ్యాథమెటికల్గా మనం కర్వ్ని స్ట్రైట్ లైన్ని కర్వ్ అని కూడా అంటాము. సో ఈ కర్వ్లో మనకు సింపుల్ కర్వ్ అని ఉంటుంది. సో వాట్ ఈజ్ సింపుల్ కర్వ్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, దీన్ని కూడా కర్వే అంటాను కదా, ఇది కూడా కర్వే అవుతుంది అండ్ ఇది కర్వే అవుతుంది. సో ఈ రెండింటిని మనం డిఫరెన్స్ చూస్తే, ఈ రెండు ఫిగర్స్లోనేమో దే ఆర్ క్రాసింగ్ ఇట్ సెల్ఫ్ కదా, కానీ ఈ 2 ఫిగర్స్లో దే ఆర్ నాట్ క్రాసింగ్, అంటే క్రాస్ అవ్వట్లేదు. ఇక్కడ క్రాస్ అనేది ఉంటుంది కదా, క్రాస్ అవుతుంది కదా, ఒక కామన్ పాయింట్ అనేది ఉంటుంది కదా. సో ఇలాంటి ఫిగర్స్ని క్రాస్ అవ్వకుండా ఉంటే వాటిని మనం సింపుల్ కర్వ్స్ అంటాం. సింపుల్ కర్వ్స్ అంటే ఏంటి, లైక్ దే డస్ నాట్ క్రాస్ ఇట్ సెల్ఫ్, క్రాస్ అవ్వకుండా నువ్వు ఎంతనైనా డ్రా చేయొచ్చు, దాన్ని మనం సింపుల్ కర్వ్ అని అంటాం. సో మనం కర్వ్లో 2 టైప్స్ ఉంటాయి, ఓపెన్ కర్వ్ అండ్ క్లోజ్డ్ కర్వ్ ఉంటుంది. ఓపెన్ కర్వ్ అంటే ఇది ఓపెన్గా ఉండదు, క్లోజ్డ్ కర్వ్ అంటే క్లోజ్డే ఉండాలి. ఓకేనా, ఇలా ఇవన్నీ క్లోజ్డ్ కర్వ్స్ అని అంటాం. నెక్స్ట్ యాంగిల్. సో వాట్ ఈజ్ యాంగిల్? యాంగిల్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 rays స్టార్టింగ్ ఫ్రమ్ ఏ కామన్ ఎండ్ పాయింట్. మనకి రే అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, రే అంటే రే హ్యాస్ 1 ఎండ్ పాయింట్, రేకి 1 ఎండ్ పాయింట్ ఉంది. అదే ఇక్కడ ఏమంటున్నాడు, 2 raysకి కామన్ ఎండ్ పాయింట్ ఉందంట. అలా ఉంటే యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పాయింట్ ఏ అనుకుందాం. ఇప్పుడు ఈ 2 raysకి రే ఏబి అండ్ రే ఏసి, ఈ 2 raysకి కామన్ ఎండ్ పాయింట్ ఏంటి, ఏ కదా. సో
ఈ కామన్ ఎండ్ పాయింట్‌నే మనం వర్టెక్స్ అంటాం. వర్టెక్స్ అంటే ఏంటి? వర్టెక్స్‌కి పాయింట్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే కామన్ పాయింట్‌నే మనం వర్టెక్స్‌గా పిలుస్తాం. సో, ఇక్కడ కామన్‌గా ఉంది. ఇప్పుడు 2 రేస్‌కి కామన్ ఎండ్ పాయింట్ ఏంటి? ఏ గదా! సో, కాబట్టి ఏని మనం వర్టెక్స్ అని అంటాం. ఇక్కడ ఏబీ అండ్ ఏసీ ఉన్నాయి గదా! ఏబీ అండ్ ఏసీ ఆర్ కాల్డ్ యాస్ రేస్. దీస్ 2 రేస్ ఆర్ కాల్డ్ యాస్ ఆర్మ్స్ ఆఫ్ ది యాంగిల్. సో, ఇది యాంగిల్ గదా! ఈ యాంగిల్‌కి ఆర్మ్స్ ఉంటాయి. ఈ ఆర్మ్సే రేస్ అని అర్థం. సో, దీన్ని ఎలా డినోట్ చేస్తాము? యాంగిల్ ఏఓబి ఆర్ యాంగిల్ ఏబీసీ కదా! యాంగిల్ ఏబీసీ ఆర్ యాంగిల్ సిబిఏ. ఇక్కడ చూసారా? యాంగిల్ బిఏసి అండ్ యాంగిల్ సిఏబి ఇలా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాసాను అనుకోండి, యాంగిల్ ఏబీసీ అండ్ యాంగిల్ సిబిఏ అని రాసాను అనుకోండి, రాంగ్. యాంగిల్ బిఏసి అండ్ యాంగిల్ సిఏబి అనే రాయాలి. ఎందుకు అంటే కామన్ ఎండ్ పాయింట్ ఉంది కదా వర్టెక్స్, ఆ వర్టెక్స్ అనేది ఎప్పుడు మిడిల్లోనే ఉండాలి. ఆ మిడిల్ లెటర్ అనేది టెల్స్ అబౌట్ ది కామన్ ఎండ్ పాయింట్ గురించి చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్, సో మనం దీన్ని బిఏసి అన్న రాయొచ్చు, లేకపోతే సిఏబి కూడా రాయొచ్చు. ఈ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ని మనం రివర్స్ చేయొచ్చు, కానీ మిడిల్ పాయింట్ మాత్రం అలానే ఉండాలి. సో ఎలా డినోట్ చేస్తాం అర్థమైంది కదా యాంగిల్ని. యాంగిల్ బిఏసి అన్నా ఒకటే, యాంగిల్ సిఏబి అన్నా కూడా ఒకటే. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ది యాంగిల్స్. యాంగిల్స్లో మనకి సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. అవేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ యాంగిల్, ఈ యాంగిల్ని నేను ఎక్స్గా డినోట్ చేస్తున్నాను. ఈ యాంగిల్ ఎక్స్ అనేది 90 డిగ్రీస్ కంటే జీరో యాంగిల్ కంటే ఎక్కువగా ఉండి, గ్రేటర్ దెన్ ది జీరో యాంగిల్ అండ్ లెస్ దెన్ ది 90 డిగ్రీస్ ఉంటే అలాంటి యాంగిల్ని మనం అక్యూట్ యాంగిల్ అని అంటాం. అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? ఎనీ యాంగిల్ ఈజ్ బిట్వీన్ ది 0 అండ్ 90. సో 90 కంటే తక్కువగా ఉంటే దాన్ని మనం అక్యూట్ యాంగిల్ అంటాం. మరి ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంది అనుకుందాం. ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ అని అంటాం. ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటే దాన్ని రైట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్, ఒకవేళ 90 కంటే ఎక్కువగా ఉంటే అలాంటి యాంగిల్ని ఏమంటాం? 90 కంటే ఎక్కువగా ఉండే యాంగిల్ని మనం ఆబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. ఆబ్ట్యూజ్ యాంగిల్ చూడండి, ఇది 90 డిగ్రీస్ కంటే ఎక్కువనే ఉంది కదా. చూడండి, ఇది 90 డిగ్రీస్ అవుతే ఇట్ ఈజ్ మోర్ దెన్ ది 90 డిగ్రీస్ అండ్ లెస్ దెన్ ది 180 డిగ్రీస్. సో జెడ్ అనే యాంగిల్ అనేది ఏ రెండు యాంగిల్స్ మధ్యలో ఉంది? 90 అండ్ 180 డిగ్రీస్ మధ్యలో ఉంది, కాబట్టి దీన్ని మనం అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. సో వాట్ ఈజ్ స్ట్రైట్ యాంగిల్? స్ట్రైట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 180 డిగ్రీస్. సో స్ట్రైట్ యాంగిల్కి యాంగిల్ ఎంత ఉంటుంది? స్ట్రైట్ యాంగిల్కి యాంగిల్ 180 డిగ్రీస్ ఉంటుంది. సో ఏ డిగ్రీస్ 180 ఉంటుంది. నెక్స్ట్, 180 కంటే ఎక్కువగా ఉండి 360 కంటే తక్కువగా ఉంటే దాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. సో రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి? మోర్ దెన్ 180 అండ్ లెస్ దెన్ 360 డిగ్రీస్. ఓకే, మోర్ దెన్ 180 less than 360 degrees is called reflex angle. Then what is complete angle? Complete angle అంటే 360 డిగ్రీస్ ఉంటే దాన్ని మనం కంప్లీట్ యాంగిల్ అని అంటాం. ఓకేనా? ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ చూసాం. నెక్స్ట్ we will see the different types of the lines. ఫస్ట్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి అంటే ఏవైనా 2 లైన్స్కి కామన్ పాయింట్ ఉంటే ఆ 2 లైన్స్ని మనం ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని అంటాం. అంటే ఇంటర్సెక్ట్ అవ్వడం అంటే మీట్ అవ్వడం. ఇఫ్ 2 లైన్స్ ఆర్ మీటింగ్ ఎట్ 1 కామన్ పాయింట్, దెన్ దోస్ 2 లైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. చూడండి, ఈ 2 లైన్స్ ఏబి అనే లైన్ అండ్ సిడి అనే లైన్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. కామన్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఆ కామన్ పాయింట్ ఓ అనుకుందాం. సో కామన్ పాయింట్ ఓ దగ్గర ఆ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ లైన్స్ని మనం మీట్ అవుతున్నాయి కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఇది ఎలా అయినా ఉండొచ్చు. ఇలా ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, ఇలా ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, ఎలాగైనా ఇంటర్సెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ 2 లైన్స్ అనేవి ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు
ఈ లైన్స్ని మనం ఈ ఇంటర్సెక్టింగ్ లైన్స్ని మనం ఏమంటామంటే పర్పెండిక్యులర్ లైన్స్ అని అంటాం. ఏవైనా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేవి 90 degrees దగ్గర ఇంటర్సెక్ట్ అయితే 90 degrees దగ్గర ఇంటర్సెక్ట్ అయితే దాన్ని మనం పర్పెండిక్యులర్ లైన్స్ అని అంటాం. దాన్ని ఇలా డినోట్ చేస్తాం పర్పెండిక్యులర్. నెక్స్ట్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే అసలు 2 లైన్స్కి అసలు కామన్ పాయింట్సే ఉండకుండా అవి సేమ్ డిస్టెన్స్ని ఫాలో చేస్తే లైక్ సేమ్ డిస్టెన్స్తో మూవ్ అవుతాయి. అలాంటి లైన్స్ని మనం నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ అని అంటాం. సో ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? నో కామన్ పాయింట్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 లైన్స్ షుడ్ బి ఈక్వల్. ఓకేనా? అలా ఉంటే దాన్ని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 లైన్స్ చూడండి, ఇవి ప్యారలల్గా ఉన్నాయా? డిస్టెన్స్ అనేది తగ్గుకుంటూ వస్తుంది కదా. ఇఫ్ ఐ ఎక్స్టెండ్ ఇట్ హియర్ ఇట్ మే ఇంటర్సెక్ట్ ఎట్ 1 పాయింట్. ఇక్కడి వరకే నేను డ్రా చేశాను కదా అని ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు అని లైక్ ప్యారలల్ లైన్స్ అని చెప్పలేము. ఎందుకంటే వాటి మధ్యలో డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంది, ఈక్వల్గా ఉండాలి. అండ్ ఇప్పుడు నువ్వు ఈ 2 లైన్స్ని ఎక్స్టెండ్ చేస్తే సమ్వేర్ దే మే మీట్ ఎట్ 1 పాయింట్. కాబట్టి వీటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనే అంటాం. నెక్స్ట్ కాంకరెంట్ లైన్స్. ఇప్పుడు ఇంతకుముందు చేసాం, ఏవైనా 2 లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే దాన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం కదా. ఒకవేళ మోర్ దెన్ టూ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అయితే దాన్ని మనం ఏమంటామంటే కాన్కరెంట్ లైన్స్ అని అంటాం. కాన్కరెంట్ లైన్స్ ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అంటాం. పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ. నెక్స్ట్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్. పేర్స్ ఆఫ్ యాంగిల్స్ తెలుసుకునే ముందు, పేర్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటి అంటే 2 యాంగిల్స్ని కంపేర్ చేయడం. ఓకేనా? కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఏవైనా 2 యాంగిల్స్ యొక్క సమ్ అనేది సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, then such 2 angles are called complementary angle అని అంటాం. సో complementary angle of x is what? 90 minus x అవుతుంది. ఓకేనా? వాట్ ఈజ్ సప్లిమెంటరీ యాంగిల్? ఇఫ్ ద సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఈజ్ 180 degrees ఉంటే దాన్ని మనం సప్లిమెంటరీ యాంగిల్ అంటాం. సో వాట్ ఈజ్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ x ఈజ్ 180 minus x. సో x and 180 minus x are supplementary to each other and x and 90 minus x are complementary to each other. నెక్స్ట్ లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటి అంటే ఒక స్ట్రెయిట్ యాంగిల్ పైన ఒక రే అనేది, ఇఫ్ ఎనీ రే ఈజ్ స్టాండ్ ఆన్ స్ట్రెయిట్ లైన్ దెన్ విల్ గెట్ ది 2 అడ్జసెంట్ యాంగిల్స్. అడ్జసెంట్ అంటే ఏంటి? అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్స్ అనే ఒక 2 యాంగిల్స్కి కామన్ వర్టెక్స్ ఉండాలి అండ్ కామన్ ఆర్మ్ ఉండాలి. ఇక్కడ చూడండి OABC ఉందనుకున్నాం. ఇక్కడ యాంగిల్ AOB అండ్ యాంగిల్ BOC ఆర్ కాల్డ్ అడ్జసెంట్ యాంగిల్స్. Why I am calling these 2 are adjacent angles? Because they have a common vertex. They have a common point, that is O, and also it has common arm, that is OB. OB అనేది కామన్ ఆర్మ్ ఉంది అండ్ కామన్ వర్టెక్స్ కూడా ఉంది కాబట్టి ఆ 2 యాంగిల్స్ని మనం అడ్జసెంట్ టు ఈచ్ అదర్ అంటాం. ఒకవేళ ఆ 2 యాంగిల్స్ అడ్జసెంట్ దేనిపైన ఉంటే, స్ట్రెయిట్ లైన్ పైన ఉంటే అప్పుడు దాన్ని మనం లీనియర్ పేర్ అని అంటాం. ఇప్పుడు ఈ రెండిటి యొక్క సమ్ ఏమవుతుంది? 180 degrees అవుతుంది. చూడండి నేను ఇలా డినోట్ చేశాను అనుకోండి, AOB అనేది ఒక స్ట్రెయిట్ లైన్ అయితే OC అనే రే అనేది ఇట్ ఈస్ స్టాండింగ్ ఆన్ ఏ స్ట్రెయిట్ లైన్. దెన్ వీ గాట్ 2 యాంగిల్స్, దే ఆర్ యాంగిల్ AOC అండ్ యాంగిల్ BOC. వాటి సమ్ ఏమవుతుంది? 180 degrees అవుతుంది. లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తాము. నెక్స్ట్
ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చింది. ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఫర్ విచ్ ద మెజర్ ఆఫ్ ది సప్లిమెంటరీ ఈజ్ 4 times ది మెజర్ ఆఫ్ ది కాంప్లిమెంట్ ఈజ్ అంటున్నాడు. ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఫర్ విచ్ ద మెజర్ ఆఫ్ ది సప్లిమెంట్ ఈజ్ 4 times ది మెజర్ ఆఫ్ ది కాంప్లిమెంట్ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ద యాంగిల్ బి ఎక్స్ అని అనుకుందాం. ఎక్స్ అనే ఒక యాంగిల్ తీసుకుందాం. ఇప్పుడు దీనికి వాట్ ఈస్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్? కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఇప్పుడే నేర్చుకున్నాం కదా, వాట్ ఈస్ దట్? 90 మైనస్ ఎక్స్ అవుతుంది. వాట్ ఈస్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్? సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ ఈస్ 180 మైనస్ ఎక్స్. ఇక్కడ ఏమంటున్నాడు? ద సప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ 4 times ది మెజర్ ఆఫ్ ది కాంప్లిమెంటరీ అంటున్నాడు. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 మైనస్ ఎక్స్ 180 మైనస్ ఎక్స్ అనేది 4 times ఆఫ్ ది 90 మైనస్ ఎక్స్. 180 మైనస్ ఎక్స్ ఈజ్ 4 times ఆఫ్ ది 90 మైనస్ ఎక్స్. దట్ ఈస్ హౌ మచ్? 490s are 360 degrees. 4 into x is 4x, plus into minus is minus, so 4x. So this is 180 minus x. Now send 4x other side and 180 RHS. మైనస్ 4xని మనం LHSకు పంపిస్తే ఏమవుతుంది? ప్లస్ 4x అవుతుంది. అదే 180 ప్లస్ 180ని మనం RHS పంపిస్తే మైనస్ 180 అవుతుంది. 4x మైనస్ x ఎంత? 3x. 360 మైనస్ 180 ఎంత అవుతుంది? 180 అవుతుంది. నెక్స్ట్ 3 నాట్ పంపిస్తే ఏమవుతుంది? 180/3 డివిజన్ అవుతుంది. ఇక్కడ మల్టిప్లై అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్తే డివిజన్. సో 3 1s are 3 60s are, that is 60 degrees. So what is x value here? Option 3 is the correct. Next, what are vertically opposite angles? Vertically opposite angles are nothing but two intersecting, like two lines intersect అయినప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్స్ని మనం వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అని అంటాం. లైక్ ఏవైనా టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకి లైక్ ఎన్ని పేర్స్ ఆఫ్ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ వస్తాయి అంటే 2 pairs ఆఫ్ వర్టికల్ యాంగిల్స్ వస్తాయి. ఓకేనా? ఈ రెండు టోటల్ 4 pair ఆఫ్ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటి అంటే వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. అది ఎప్పుడైనా ఈక్వల్గానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఓబి అండ్ సిఓడి అనే 2 lines ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అయినప్పుడు యాంగిల్ ఏఓడి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బిఓసి అంటే ఈ 2 angles. నెక్స్ట్ యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బిఓడి అంటే ఈ 2 angles ఆర్ ఆల్వేస్ ఈక్వల్. ఇంపార్టెంట్. సో దీన్ని యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, క్యాల్కులేట్ యాంగిల్ ఏఓసి, యాంగిల్ ఏఓఈ, యాంగిల్ బిఓడి ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ గివెన్ దట్ యాంగిల్ సిఓడి అండ్ యాంగిల్ బిఓఈ అండ్ యాంగిల్ ఏఓబి ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ అన్నాడు. ఇక్కడ మనం ఎక్స్, 3x అండ్ y వాల్యూస్ కనుక్కోవాలి బై యూజింగ్ దిస్ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ యాక్సియం. చూడండి ఎలా కనుక్కోవచ్చు. యాంగిల్ సిఓడి ఎంత ఇచ్చాడు? 90 degrees ఇచ్చాడు. యాంగిల్ ఏఓసి ఈజ్ నథింగ్ బట్ x degrees and angle BOD is nothing but y degrees. Angle AOE is given as 3x degrees and angle BOE is given as 72 degrees. ఇక్కడ చూడండి వర్టికలీ ఆపోజిట్గా ఏ టూ యాంగిల్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయడానికి ఏఓబి అనే స్ట్రైట్ లైన్ అనేది వాళ్ళే ఇచ్చారు కదా. సో యాంగిల్ ఏఓబి స్ట్రైట్ లైన్ అయితే యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees అవుతుంది కదా. యాంగిల్ ఏఓబి అనేది టోటల్ 3 యాంగిల్స్గా డివైడ్ అయింది. అవేంటి? యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ సిఓడి ప్లస్ యాంగిల్ బిఓడి ఈక్వల్స్ టు 180 degrees. ఎంత వస్తుందో చూడండి. యాంగిల్ ఏఓసి అంటే ఎంత? x degrees. యాంగిల్ సిఓడి అంటే ఎంత? 90 degrees. యాంగిల్ బిఓడి ఎంత? y degrees ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఎంత వస్తుంది? x ప్లస్ y, 90ని అటు పంపిస్తే 180 మైనస్ 90 అవుతుంది. x ప్లస్ y ఈక్వల్స్ టు 180 మైనస్ 90 ఈజ్ 90 degrees. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? నెక్స్ట్ కింద చూడండి, కింద యాంగిల్ ఏఓబి ఎలా డివైడ్ అవుతుంది?
యాంగిల్ ఏఓబి అనేది ఇక్కడ ఎలా డివైడ్ అవుతుంది? యాంగిల్ ఏఓబి ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఏఓఈ ప్లస్ యాంగిల్ బిఓఈ. వాట్ ఈజ్ యాంగిల్ ఏఓబి? దట్ ఈజ్ 180 degrees. AOE is 3x degrees plus angle BOE is 72 degrees. Send 72 other side. So 3x is equals to 72 నాట్ పంపిస్తే 180 minus 72. అంటే దీన్ని ఇలా రాయొచ్చు. ఫస్ట్ 3x plus 72 is equals to 180 అని రాసి నెక్స్ట్ 72ని పంపించవచ్చు. 3x is equals to what is 180 minus 72? 10 minus 2 is 8 and 7 minus 0 and 1. So 108 we got. Next send 3 other side. X degree is equals to 108 by 3. 3 1s are 3 3s are 9, 3 6s are 18. That is 36 degrees వచ్చింది. ఇలా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత వస్తుంది? 36 is plus y equals to 90 కదా. Send 36 other side. You will get 90 minus 36. That is how much? 10 minus 6 is 4, 8 minus 3 is 5. 54 degrees వచ్చింది మనకి. ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది. ఎక్స్ వాల్యూ అంటే ఏంటి? ఏఓసి ఎంత? 36. బీఓడి ఎంత? 54. అండ్ వాట్ ఈజ్ ఏఓఈ? 3 times of 36. దట్ ఈస్ 108 degrees. ఇక్కడ మనం వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ యాక్సియం యూజ్ చేయొచ్చా? చూడండి, ఇది ఫిగర్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇలా ఉంది. ఇక్కడ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ యూస్ చేయడానికి ఎందుకు రాదు అంటే ఇక్కడ అనేది ఎగ్జాక్ట్గా వర్టికల్గా లేదు. ఇది ఎక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది. చూస్తేనే తెలుస్తుంది. దే ఆర్ నాట్ వర్టికల్. అనేది అసలు స్ట్రైట్ లైనే కాదు. 2 స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ అయితేనే మనకి ఏమొస్తుంది? వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ యూజ్ చేయడానికి వస్తుంది. అసలు ఇక్కడ సిఓఈ అనేది ఇలా ఉంది. అసలు సిఓఈ యాంగిల్ అనేది స్ట్రైట్ యాంగిలే కాదు. కాబట్టి మనం ఇక్కడ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ని యాక్సియంని మనం ఇక్కడ యూజ్ చేయలేదు. నెక్స్ట్ లైన్స్ అండ్ ఏ ట్రాన్స్వర్సల్. సో వాట్ ఈస్ ట్రాన్స్వర్సల్ లైన్? మనం లైన్ ఏంటో చూసాం, కానీ ట్రాన్స్వర్సల్ లైన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక లైన్ అనేది 2 or more లైన్స్ని 2 different పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఆ లైన్ని మనం ఇక్కడ లైన్ ఎల్ అనేది ఏబి లైన్ని సిడి లైన్ని 2 different పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది కదా. కాబట్టి మనం లైన్ ఎల్ని ట్రాన్స్వర్సల్ లైన్ అని అంటాం. సో వాట్ ఈస్ ట్రాన్స్వర్సల్ లైన్? ఏ లైన్ విచ్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ 2 or more లైన్స్ ఎట్ different points is called a transversal line. సో ఇలా ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్వర్సల్ లైన్ అనేది 2 లైన్స్ని ఇంటర్సెక్ట్ చేస్తే మనకు టోటల్ 8 యాంగిల్స్ వస్తాయి. ఈ 8 యాంగిల్స్ మధ్యలో మనకు ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే కరస్పాండింగ్ యాంగిల్స్. వాట్ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ నథింగ్ బట్ the angles which are non-adjacent. అడ్జసెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. అడ్జసెంట్ అంటే కంపల్సరీ కామన్ పాయింట్ ఉండాలి, కామన్ ఆర్మ్ ఉండాలి. సో నాన్ అడ్జసెంట్ అయి ఉండాలి. నెక్స్ట్ లై ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. అంటే సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ అంటే ఇక్కడ ఎల్ అనేది ట్రాన్స్వర్సల్ లైన్ కదా, సేమ్ సైడ్లో ఉండాలి. అండ్ వన్ షుడ్ బి ఇంటీరియర్, అదర్ షుడ్ బి ఎక్స్టీరియర్. ఇంటీరియర్ అంటే ఏంటి? ఇన్సైడ్. ఎక్స్టీరియర్ ఈజ్ అవుట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంగిల్ 2 అండ్ యాంగిల్ 6 తీసుకున్నాను అనుకోండి. యాంగిల్ 2 అండ్ యాంగిల్ 6 అవి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతున్నాయా లేదా అని చెక్ చేద్దాం. చూడండి, యాంగిల్ 2 అండ్ యాంగిల్స్ దే ఆర్ నాట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ కామన్ ఎండ్ పాయింట్. ఓకేనా, డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ they should lie on same side of the ట్రాన్స్వర్సల్. లైన్ ఎల్కి సేమ్ సైడ్లోనే ఉన్నాయి కదా, ఈ రైట్ సైడ్లోనే ఉన్నాయి కదా, కాబట్టి సెకండ్ పాయింట్ సాటిస్ఫై అవుతుంది. థర్డ్ పాయింట్ ఏంటి? వన్ షుడ్ బి ఇంటీరియర్, అదర్ షుడ్ బి ఎక్స్టీరియర్. చూడండి, యాంగిల్ 2 ఏమో ఎక్స్టీరియర్ యాంగిల్, ఎందుకంటే అవుట్ సైడ్ ఉంది కాబట్టి. యాంగిల్ 6 ఏమో ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఉంది కదా, కాబట్టి వాటిని మనం ఇంటీరియర్ యాంగిల్ అంటాం. సో ఆల్ ద 3 కండిషన్స్ ఇది సాటిస్ఫై అవుతుంది కాబట్టి యాంగిల్ 2 అండ్ యాంగిల్ 6 ఆర్ కాల్డ్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఇలా మనకి ఎన్ని పేర్స్ వస్తాయి? 4 పేర్స్ వస్తాయి. చూడండి, అవేంటి? యాంగిల్ 2 అండ్ యాంగిల్ 6, and next angle 3 and angle 7, and next
angle 1 and angle 5, next angle 4 and angle 8. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి బేస్ పైన మనం ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ట్రాన్స్వర్సల్ లైన్ కాన్సెప్ట్ మీద చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. ఇక్కడే మ్యాక్సిమం కన్ఫ్యూజన్ ఉండేది, కాబట్టి జాగ్రత్తగా వినండి. సో కరస్పాండింగ్ యాంగిల్స్కి రూల్స్ ఏంటి? నాన్ అడ్జసెంట్ అయి ఉండాలి అండ్ దే షుడ్ లై ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ transversal line, same side of transversal line. And next one angle should be interior and the other is exterior అయి ఉండాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే వాటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అని ఉంటాయి. ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటే ఏంటి? The angles which are on different, they should lie on different sides of transversal line. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంగిల్ 4 అండ్ యాంగిల్ 6 తీసుకున్నాను. యాంగిల్ 4 అండ్ యాంగిల్ 6 ఆర్ లయింగ్ ఆన్ డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ లైన్. అంటే ట్రాన్స్వర్సల్ లైన్కి డిఫరెంట్ సైడ్లో ఉంది కదా. యాంగిల్ 4 ఏమో లెఫ్ట్ సైడ్లో ఉంది, యాంగిల్ 6 ఏమో రైట్ సైడ్లో ఉంది. కాబట్టి ఇంకొక కండిషన్ ఏంటి? నెక్స్ట్ they both are inside. సో ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటే ఏంటి అంటే, ఆల్టర్నేటివ్ యాంగిల్స్లో మనకి ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఉంటాయి, ఎక్స్టీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఉంటాయి. సో యాంగిల్ 4 అండ్ యాంగిల్ 6 ఆర్ కాల్డ్ ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్. సో మనకు ఆల్టర్నేటివ్ డేస్ అని అంటాం కదా, అలా ఇక్కడ 2 డిఫరెంట్ సైడ్స్లో ఉండాలి. ట్రాన్స్వర్సల్ లైన్కి ఐదర్ సైడ్లో ఉండి ఇన్సైడ్ ఉంటే వాటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటాము. అదే అవుట్ సైడ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 7. యాంగిల్ 1 అండ్ యాంగిల్ 7ని మనం, అవి అవుట్ సైడ్ ఉన్నాయి కదా, సో అవుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఎక్స్టీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అని అంటాం. ఓకేనా? అలా మనకి ఎన్ని పేర్స్ వస్తున్నాయి చూడండి. యాంగిల్ 4, యాంగిల్ 6 అండ్ యాంగిల్ 3, యాంగిల్ 5. ఇవి ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఏంటి? యాంగిల్ 1 అండ్ యాంగిల్ 7 అండ్ యాంగిల్ 2 అండ్ యాంగిల్ 8. ఓకేనా? నెక్స్ట్ ఇందులోనే మనకి వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఏంటో చూడండి. యాంగిల్ 1, యాంగిల్ 3. చూడండి, వర్టికల్గా ఆపోజిట్ అంటే ఏంటి? 2 స్ట్రైట్ లైన్స్ మాత్రమే ఇంటర్సెక్ట్ అవ్వాలి. అది కాకుండా అక్యూట్ అబ్ట్యూజ్ యాంగిల్స్తో ఫామ్ అవ్వదు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. 2 స్ట్రైట్ లైన్స్ తోటే అది ఫామ్ అవుతుంది. సో యాంగిల్ 1 అండ్ యాంగిల్ 3 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. యాంగిల్ 2 అండ్ యాంగిల్ 4 ఆల్సో ఆపోజిట్ టు ఈచ్ అదర్. యాంగిల్ 5 అండ్ యాంగిల్ 6 ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అండ్ యాంగిల్ 6 అండ్ యాంగిల్ 8 ఆర్ ఆల్సో, యాంగిల్ 7 ఆర్ ఆల్సో వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్. టోటల్ 4 పేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒకవేళ మనం ఏమేమి చూసాము? ఐదర్ సైడ్ చూసాము ఆల్టర్నేటివ్ యాంగిల్. ఒకవేళ ఒకటే సైడ్లో ఉండి ఇంటీరియర్ ఉంటే, అంటే యాంగిల్ 3 అండ్ యాంగిల్ 6 అండ్ యాంగిల్ 4 అండ్ యాంగిల్ 5, ఇలాంటి యాంగిల్స్ని మనం ఏమంటాం? ఇలాంటి యాంగిల్స్ని మనం ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ అంటాం. ఇలాంటి యాంగిల్స్ని మనం ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ అని అంటాం. ఓకేనా? ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ అంటాం. ఒకవేళ ఎక్స్టీరియర్ ఉంటే వాటిని మనం ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ అంటాం. వీటికి అదర్ నేమ్ ఏంటి అంటే కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం, కాన్సెక్యూటివ్ ఇంటీరియర్, అలైడ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని కూడా అంటాం. కో ఇంటీరియర్ యాంగిల్స్, అలైడ్ ఇంటీరియర్ యాంగిల్స్, కాన్సెక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటాం. ఓకేనా? అర్థమైంది కదా కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటే ఏంటి, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అండ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఇప్పుడు నేర్చుకున్నాం కదా. ఒకవేళ మనం ఏమనుకున్నాము, ఒక లైన్ అనేది ఏదైనా 2 or more లైన్స్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఆ లైన్ని మనం ట్రాన్స్వర్సల్ లైన్ అంటున్నాం కదా. ఒకవేళ ఆ లైన్ అనేది పర్టికులర్గా ప్యారలల్ లైన్స్ని ఇంటర్సెక్ట్ చేసింది అనుకో, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్స్ టు ఈచ్ అదర్ అవుతాయి. ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్స్ టు ఈచ్ అదర్ అవుతాయి. ఇక్కడ
ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ ఎం అండ్ ఎన్ లైన్స్ అనేవి ప్యారలల్గా అయ్యి ఉంటే ఇక్కడ ఏమవుతాయి అంటే యాంగిల్ 2 అనేది యాంగిల్ 6కి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ 3 అనేది యాంగిల్ 7కి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ 4 అనేది యాంగిల్ 8కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఒకవేళ ప్యారలల్ అయితే ఎం అండ్ ఎన్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, దెన్ we have corresponding angles, space of corresponding angles will be equals to each other. Same with the alternative angles also. యాంగిల్ 4 అనేది యాంగిల్ 6కి, యాంగిల్ 3 అనేది యాంగిల్ 5కి, యాంగిల్ 1 అనేది యాంగిల్ 7కి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ 2 అనేది యాంగిల్ 8 అవుతుంది. బట్ వాట్ అబౌట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్? వాటి యొక్క సమ్ అనేది 180 డిగ్రీస్ అవుతుంది. వాటి యొక్క సమ్ అనేది 180 డిగ్రీస్ అవుతుంది. when a transversal line intersect the parallel lines అయినప్పుడు ఇది corresponding angles, pairs of corresponding angles are equals to each other, pairs of alternative angles are equals to each other, and interior angles on the same side sum should be equals to 180 degrees. అంటే interior angles are on the same side are supplementary to each other అంటాం. supplementary angles అంటే ఏంటి? 180 డిగ్రీసే కదా, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనం ఇది సాల్వ్ చేద్దాం. ఇట్ ఈస్ గివెన్ దట్ ఎల్ ఈస్ ప్యారలల్ టు ఎం, ఇది ప్యారలల్ సింబల్, ఓకే. టు ప్రూవ్ యాంగిల్ 1 ఈ సప్లిమెంటరీ టు యాంగిల్ 8, రైట్ రీజన్స్ ఫర్ ద స్టేట్మెంట్స్ అని అంటున్నాడు. సో రీజన్స్ రాయమని చెప్తున్నాడు. చూడండి, ఎల్ ఈస్ ప్యారలల్ టు ఎం, రీజన్ ఏంటి? ఇచ్చాడు, ఇచ్చిన క్వశ్చనే అది, కాబట్టి గివెన్. యాంగిల్ 1 అనేది యాంగిల్ 5కి ఈక్వల్. ఎందుకు చూపండి, యాంగిల్ 1 అనేది యాంగిల్ 5కి ఈక్వల్ అంట. చూడండి, they are lying on same side of the transversal line and they are non-adjacent angles, okay. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలి చెప్పండి కరస్పాండింగ్ యాంగిల్స్కి? వన్ మోర్ థర్డ్ కండిషన్, వన్ షుడ్ బి ఇంటీరియర్, అదర్ షుడ్ బి ఎక్స్టీరియర్. కాబట్టి వీటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటున్నాం. సో వై దే ఆర్ ఈక్వల్? బికాస్ that this transversal line is intersecting the parallel lines కాబట్టి అవి ఈక్వల్ అయి ఉన్నాయి. నెక్స్ట్ యాంగిల్ 5 అనేది యాంగిల్ 8కి, యాంగిల్ 8 వీటి యొక్క సమ్ అనేది 180 డిగ్రీస్ అయింది. ఎందుకు? అసలు యాంగిల్ 5 అండ్ యాంగిల్ 8 ఎక్కడున్నాయి? ఇది కదా, యాంగిల్ 5 అండ్ యాంగిల్ 8 అనేది ఇది కదా. సో ఇది ఏమవుతుంది చెప్పండి? స్ట్రైట్ యాంగిల్ కదా. స్ట్రైట్ యాంగిల్ ఈజ్ సమ్ అనే స్ట్రైట్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ 180 డిగ్రీస్ కదా. లీనియర్ పేర్ అనమాట. ఇక్కడ లీనియర్ పేర్ అంటే ఏం చెప్పా? on a straight line, if a ray stand on a straight line, then we will get a linear pair. కాబట్టి ఇక్కడ యాంగిల్ 5 అండ్ యాంగిల్ 8 అనేది లీనియర్ పేర్స్. వాటి యొక్క సమ్ అనేది ఎప్పుడు 180 డిగ్రీసే ఉంటుంది. స్ట్రైట్ యాంగిల్ లేకపోతే లీనియర్ పేర్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ 180 డిగ్రీస్ అంట. అసలు యాంగిల్ 1 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. యాంగిల్ 8 ఇక్కడ ఉంది. సో వీటి యొక్క సమ్ అనేది 180 డిగ్రీస్ అంటున్నాడు. రీజన్ ఏంటి అంటే దే ఆర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ అనొచ్చు, ఓకేనా. నెక్స్ట్ యాంగిల్ 1 ఈజ్ సప్లిమెంటరీ టు యాంగిల్ 8. వై? బికాస్ దేర్ సమ్ ఈజ్ 180 డిగ్రీస్ కదా. ఏవైనా టూ యాంగిల్స్ యొక్క సమ్ అనేది 180 డిగ్రీస్ ఉంటే ఆ టూ యాంగిల్స్ని మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అనే అంటాం కదా. కాబట్టి యాంగిల్ 1 అండ్ యాంగిల్ 8 ఆర్ సప్లిమెంటరీ టు ఈచ్ అదర్, ఓకేనా. సో ఈ ఎగ్జామ్లో ఏమిస్తారంటే లైక్ ఇలానే ఇచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతుండొచ్చు, ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అభిషా గణితశాల.